హాయ్ ఫ్రెండ్స్, నిన్న నైట్ పెద్ద మూవీ చూద్దాం అనుకున్నా. బట్ ఏంటంటే టికెట్ దొరకగా కొంచెం ఇష్యూ అయిపోయింది. సారీ ఫర్ లేట్ రివ్యూ, ఏమనుకోకండి. వచ్చి రివ్యూ ఇస్తా ఎలా ఉంది ఏంటిది అనేది. అండ్ డౌట్ ఏంటిదంటే రామ్ చరణ్ గారు ఈ కథని అసలు ఎలా ఓకే చేశారు. ఇప్పుడే పెద్ద మూవీ చూసి రావడం అయితే జరిగింది. బాబా బాబా జెన్యూన్ రివ్యూ ఇస్తా. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫీల్ అయినా పర్లేదు, నన్ను తిట్టుకున్నా పర్లేదు, నన్ను అప్రిషియేట్ చేసినా పర్లేదు. జెన్యూన్ అంటే జెన్యూన్ రివ్యూ ఇస్తా. నేను కూడా రామ్ చరణ్ ఫ్యాన్, డై హైడ్ ఫ్యాన్గా చెప్తున్నా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. నిజం చెప్తున్నా, జెన్యూన్ రివ్యూ. బుజ్జిబాబు గారి డైరెక్షన్ ఎలా ఉంది, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉంది, హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది, సాంగ్స్ ఎలా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది, మూవీ హిట్ అయిద్దా, మూవీ యావరేజ్లో పడుతుందా, డే వన్ కలెక్షన్ ఎంత చేస్తుంది ఏంటిది అనేది చాలామంది ఇప్పుడు బాగా అంటే బాగా చాలామంది నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు. అసలు ఎందుకు ఇస్తున్నారు? నాకు కూడా నెగిటివ్ అనిపించింది. నిజం చెప్తాను, నాకు కూడా నెగిటివ్ అనిపించింది. కొన్ని చోట్ల పాజిటివ్ అనిపించింది, కొన్ని చోట్ల నెగిటివ్ అనిపించింది. అవన్నీ ఏ టు జెడ్ నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. చూస్తారా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నుంచి నేను ఆశించేది ఒకటే, ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే డబ్బులు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అలా వస్తుంటాయి. ఫస్ట్ ఈ వీడియోలో మనం బుజ్జిబాబు గురించి మాట్లాడుకుందాం. బుజ్జిబాబు నిజం చెప్తున్నా, యాజ్ ఎ డే హెడ్ ఫ్యాన్గా చెప్తున్నా, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ చాలామంది బయట ఉన్నారు. వాళ్ళ కనుక మీరు కనబడితే ఒక్కటే మాట, మిమ్మల్ని తీసుకువెళ్ళి మరీ గుడిలో కూర్చోబెట్టి దండేసి పూజ చేస్తారు. మీ స్టోరీ, మీ డైరెక్షన్స్, మీ స్క్రీన్ ప్లే, మీరు ఎంచుకున్న కథని మాత్రం నిజం చెప్తున్నా, సెల్యూట్ చేస్తున్నా. మామూలుగా తీయలేదబ్బా మీరైతే. నిజంగా మీరు ఇచ్చే ఒక్కొక్క అప్డేట్ అప్పట్లో ఒక వైబ్ని క్రియేట్ చేసింది. నిజంగానే పెద్ద మూవీ ఆ రేంజ్లో ఉంటుందా అనుకున్నా. నేను కూడా రామ్ చరణ్ ఫ్యాన్, నేను కూడా ఆ రేంజ్లో ఉంటుందా అనుకున్నా. బట్ ఎక్స్పెక్టేషన్ మించి ఉంది మూవీ మాత్రం నిజంగా. అండ్ స్టోరీ విషయానికి వస్తే మాత్రం స్టోరీ ఎంత కూడా లీక్ చేయను. ఎందుకంటే కొంచెమైనా లీక్ చేస్తే మూవీ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. అందుకే స్టోరీ విషయానికి అయితే నేనైతే మాట్లాడలేను. అండ్ ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నిజం చెప్తున్నా, వింటేజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వింటేజ్ సాంగ్స్, ప్యూర్లీ గూస్ బంప్స్. టైటిల్ కార్డ్ పడ్డప్పుడు ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బా ఏమన్నా కొట్టిండు. అసలు ఎలా కొట్టిండు, నేనైతే ఇలా ఆశ్చర్యం, ఇలా కూడా కొడతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నట్టు అనిపించింది నాకైతే. నిజం చెప్తున్నా, మీకు కూడా సెల్యూట్ చేస్తున్నా. ఏఆర్ రెహమాన్ గారు కూడా సెల్యూట్ చేస్తున్నా. ఎందుకంటే సాంగ్స్ అయినా కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కానీ, ఏ టు జెడ్ మామూలుగా లేదు. మీరు ఇచ్చే అంటే ఇప్పుడు అది హలో సాంగ్ ఒక్కటే నాకైతే నెగిటివ్ అనిపించింది. ఎందుకంటే కొంచెం నాకు అంతగా ఎక్కలేదు. బట్ చికిరి సాంగ్ అయినా కానీ థియేటర్లో మామూలుగా రచ్చ చేయలేదు, జనాలందరూ మామూలుగా చేయలేదు. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే జాన్వీ కపూర్ హీరోయిన్ విషయానికి వస్తే మాత్రం నిజం చెప్తున్నా, ఫస్ట్ హాఫ్లో మాత్రం కొంచెం అలా ఉంటుంది. నాకైతే అసలు క్యారెక్టర్ నచ్చలేదు. జాన్వీ కపూర్ క్యారెక్టర్ అయితే అస్సలు నచ్చలేదు. సెకండ్ హాఫ్లో మాత్రం ఒక అమ్మాయి ప్రేమిస్తే ఎలా ఉంటుందో నిజంగానే హీరోయిన్ మాత్రం అలా చేసి చూపెట్టింది. సెకండ్ హాఫ్లో హీరోయిన్ క్యారెక్టర్ నాకు నచ్చింది. తనంతగా తానే హీరోయిన్ తాళి కట్టుకుంటుంది. ఎందుకు, నేను పెద్దిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని వాళ్ళ నాన్నతో చెప్పి తనంతా తానే తాళి కట్టేసుకుంటుంది. నిజంగా నాకైతే సెకండ్ హాఫ్లో హీరోయిన్ క్యారెక్టర్ అయితే నచ్చింది. అండ్ హీరో యాక్టింగ్ చెప్తున్నా, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చెప్తున్నా. ఇలా దండం పెడుతున్నా, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి ఇలా దండం పెడుతున్నా. ఒక్కొక్కరు థియేటర్లో లేచి మరీ ఇలా చప్పట్లు కొట్టారు. నాకైతే కంట్రోల్ నీళ్ళు వచ్చినాయి. సెకండ్ హాఫ్ మామూలుగా లేదు. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ నిజం చెప్తున్నా, ఈ యొక్క మూవీతో నేషనల్ అవార్డు వస్తుందో లేదా ఆస్కార్ అవార్డు వస్తుందో ఏంటో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అవార్డు మాత్రం పక్కా వస్తుంది. పక్కా గుర్తుపెట్టుకొని రాసి పెట్టుకుని అంతే. ఇదొక్కటే రాసి పెట్టుకొని డే టు టైం అయితే నేను చెప్పను. బట్ ఖచ్చితంగా నేషనల్ అవార్డు మాత్రం పక్కా వస్తుంది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా లేదు. ఊచకోత, ఫైట్ సీన్ అయితే ఊచకోత. అసలు ఆ కాల్ నేనైతే స్టోరీ లీక్ చేయను. లాస్ట్లో క్లైమాక్స్ సీన్లో ఒక సీన్ ఉంటుంది వాళ్ళ ఊరు గురించి చెప్పేటప్పుడు. నిజం నా కంట్లో నీళ్ళు వచ్చినాయి. హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటుంది. అసలు సాక్షాత్ ఒక చిరంజీవిని చూసినట్టు అనిపించింది నాకైతే. అండ్ మస్స సాంగ్ వచ్చినప్పుడు రామ్ చరణ్ గారి బాడీ మాత్రం మామూలుగా ఉండదు. ప్యాక్ అయిపోతాయి మొత్తం, ఏ టు జెడ్ ప్యాక్ అయిపోతాయి. అండ్ బయట రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఏం లేదు. అండ్ బుజ్జిబాబు గారు బయట కనబడితే
కొడతారు ఇది ఏదో అంటున్నారు, అవన్నీ ఏం పట్టించుకోకండి. చాలా అంటే చాలా ఇప్పుడు హేటర్స్ ఉన్నారు కదా, చాలా రామ్ చరణ్ గారు మూవీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఖచ్చితంగా హేటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటారు. ఇది ఒకటే మీరు బ్రెయిన్లో పెట్టుకోండి. మీరు ఎటువంటి నెగిటివ్ రివ్యూస్ పట్టించుకోకండి, ఎటువంటి ఏం పట్టించుకోండి. నేను రామ్ చరణ్ ఫ్యాన్, నా హీరోకి నేను పాజిటివ్ రివ్యూ ఇస్తున్నాను అని చెప్పకండి. నాకు కూడా నెగిటివ్ అనిపించింది. ఏంటిదంటే గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అయితే నాకు కొంచెం డల్ అనిపించింది. చాలా డల్ అనిపించింది. ఎందుకంటే ఆ లైట్ ఫోకసింగ్ అయినా కానీ ఏదైనా సరే, కలర్ గ్రేడింగ్ అయినా కానీ ఏది కొంచెం అక్కడక్కడ కొంచెం నాకైతే డల్ అనిపించింది. అండ్ మూవీ విషయానికి వస్తే మాత్రం మూవీకి మాత్రం 5 out of 5 ఇస్తా, 100 out of 100 ఇస్తా, 1000 out of 1000 ఇస్తా. సాంగ్స్ విషయానికి వస్తే మాత్రం 4.5 out of 5. అండ్ బుజ్జిబాబు డైరెక్షన్కి స్క్రీన్ ప్లే మొత్తం A to Z వేయడానికి మాత్రం 4/5. అండ్ సాంగ్స్ ఆయన హీరోయిన్ యాక్టింగ్ పరంగా వస్తే మాత్రం 3/5. రామ్ చరణ్ గారి యాక్టింగ్, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ పరంగా వస్తే మాత్రం నిజం చెప్తున్నా 1000/1000 కాదు, 1000/10,000 ఇస్తాను నేను. 10,000/1000. ఏం చూసుకున్నా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఆస్కార్ అవార్డ్ అయినా నేషనల్ అవార్డ్ అయినా పక్క వస్తుంది. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ముందే చెప్తున్నాను, నెక్స్ట్ వీడియోలో స్టోరీ ఎలా ఉంది, మూవీ మొత్తం A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో అండ్ లైక్ కొడతాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెయిన్గా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మనం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మీరు ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ A to Z వీడియో పెడుతుంటా, ప్రతిదీ వీడియో పెడుతుంటా. అండ్ నెక్స్ట్ మూవీ స్టోరీ గురించి మొత్తం A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మూవీ హిట్ అయిద్దా ఫట్ అయిద్దా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.